యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక లేఖన భాగాన్ని ఉదయకాల సమయంలో ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. నూతన నెలలో వచ్చేసాం, నూతన సంవత్సరంలో ఇంకా జనవరి మాసంలో ఉన్నాం కాబట్టి మనం కొత్త విషయాల్ని దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. అందుకే విలియం కేరీ అనే గొప్ప దైవ సేవకుడు ఒక మాట అంటాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్. గొప్ప వాటిని ఆశించండి, గొప్ప వాటిని తలపెట్టండి దేవుని సన్నిధిలో. అందుకే అంటాడు, యోసేపు కలలు కన్నాడు, దేవుడు ఆ కళలు నెరవేర్చడానికి ఎన్ని అవరోధాలు వచ్చినా యోసేపు నిత్యము ఆయన కృపలో ఆయనకు విరోధమైనది ఏది చేయకుండా ఆయనకి ఇష్టానుసారంగా బ్రతకబట్టే కళలన్నీ నిజమయ్యేటట్లు చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒకటిస్తున్నాడు, ఒక దర్శనాన్ని, ఒక కళని, ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మరి అది నెరవేరాలంటే నువ్వు కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండాలి కదా, నువ్వు కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి కదా, నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉండాలి కదా. ఆయన చూస్తున్నాడని గుర్తెరుగు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 6వ వచనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. నువ్వు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, ఇది నిజమని మీరు ఒప్పుకొనవలను కదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియచేయుచున్నాను. చూడండి, అక్కడ రాస్తూ అంటున్నాడు, ఏమని రాస్తున్నాడట, తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట మీకు తెలియనివి మరుగైన క్రొత్త సంగతులు. చూడండి, మనకు తెలియలేనివి మన ఊహకు అందవి దేవుడికి చేసి పెడతాడు. ఎప్పుడైనా ఆలోచించండి, మన్నా కొరవబడ్డం ఏంటండి, వాళ్ళు ఆకాశం నుంచి వచ్చే భోజనం ద్వారా పోషించబడ్డం ఏంటి, ఎర్ర సముద్రం 2 పాయలు అవడం ఏంటి, తెలియనివి మరుగైనవి. మరుగైనది ఏంటి తెలుసా, అప్పుడు వరకు మారా అనేది మధురంగా ఉండదు, కానీ మారాలో అక్కడ ఒక కొమ్మ తీసుకొచ్చి మోషే ఎప్పుడైతే వేస్తాడో ఆ కొమ్మ వేయగానే మారా కాస్త మధురంగా మారిందట. ఇవన్నీ మనం ఆలోచిస్తే, ఇవన్నీ మనం కానీ చదువుకుంటూ వెళ్తే ఆయన క్రొత్త సంగతులని మనకు తెలియజేస్తాడు, మరుగైనవన్నిటిని బయలుపరుస్తాడు. ఈ సంవత్సరంలో ఆయన మీద ఆధారపడదాం. ప్రభా, నీ వాక్యం చెప్తుంది మా క్రొత్త సంగతులు, మరుగైన విషయాలు మాకు తెలియజేస్తానన్నావు, మమ్మల్ని దీవించు ప్రభా. అందుకంటాడు, నీ దేవుడు నీకు రావాల్సిన దీవెనలు ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు. కాకపోతే నువ్వు ఆయన సన్నిధిలో గోచాడగలగాలి, ఆయన సన్నిధిలో మోకరించగలగాలి, ఆయన సన్నిధిలో ఉండగడానికి ఇష్టపడాలి. ఇక్కడ అదే రాస్తూ అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, తెలియని మరుగైన సంగతులు. ఈ మాట గుర్తుంచుకో, నీకు తెలియకపోవచ్చు, దాగి ఉండిపోయి ఉంటాయి, కానీ అవన్నీ కూడా కొత్త సంగతులు నీకు దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు నమ్ము దేవుని యొక్క మాటని. నమ్మితే దేవుడు తప్పనిసరి కార్యాలు చేస్తాడు. నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ సంఘంలో, నువ్వున్న సమాజంలో కూడా నీ ద్వారా తెలియని కార్యాలు, మరుగైన కార్యాలు, క్రొత్త సంగతులను దేవుడు నీకు తెలియజేస్తాడు. అవి నీ ద్వారా బయలుపరచబడినప్పుడు ప్రజలు ఆశ్చర్యపోతారు. అందుకంటాడు కదా, ఈ కళల భావం వీళ్ళకి ఎలా తెలిసింది అంటే, వీళ్ళకి యెహోవా దేవుడే ఇచ్చాడు జ్ఞానాన్ని. ఈరోజు దేవుడే నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడే నీకు ఆలోచన ఇస్తాడు, ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు తెలియజేస్తాడు. నమ్మకంగా ఉండు, దేవుడు తప్పనిసరి కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామా. మా తండ్రి, మా ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుటుంబాల్లో తెలియని మరుగైన క్రొత్త సంగతులను నువ్వు తెలియజేస్తున్నాను. నిజంగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని, వాళ్ళ భౌతికమైన జీవితాన్ని ప్రభు మెరుగుపరచమన్నాడు. కుటుంబాలు ఈరోజు ప్రయాణాలు చేస్తున్న కుటుంబాల మీద నీ దక్షిణాస్థానం ఉంచమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.